ముగించబడుతుంది. ఒకవేళ టైం అయిపోతే కనుక డీమిడ్ చేస్తాను. ముందే మెంబర్స్ అందరూ చూసుకుని దాన్ని బట్టి మీరు క్వశ్చన్ అన్నీ కావాలనుకుంటే లిమిట్లోకి రండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. ఇంపార్టెంట్ మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. మాకు రాయలసీమకు ఎంతో అవసరమైన ప్రాజెక్ట్ అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను. మొదటి నుంచి కూడా దానికి ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల లోపలే 2 రకాలుగా 2 స్కీమ్ల ద్వారా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది దిండి ద్వారా పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ ద్వారా వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్లో 800 అడుగుల లోపలనే వాటర్ తీసుకుపోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానివల్ల పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ వాళ్లకు మిగతా వాళ్లకు నీళ్లు రావాలంటే 841 అడుగులు నిండితేనే వస్తుంది అధ్యక్ష. 841 అడుగులు నిండక ముందే వాళ్ళు పవర్ జనరేషన్ వల్ల వాటర్ తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఈ 2 ప్రాజెక్టుల వల్ల 1.5 టీఎంసీ 0.5 టీఎంసీ అట్లా 60 రోజుల లెక్క వాటర్ తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. దానివల్ల పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ రిజర్వాయర్ ఇక్కడ 841 అడుగులు రాకపోవడం వల్ల మాకు రాయలసీమ వాళ్లకు మిగతా వాళ్ళకు హక్కు రావాల్సిన 101 టీఎంసీలు రాకపోవడం అనేది నిండపోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానివల్ల రాయలసీమకు ఎంతో ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఆ కష్టాన్ని మా రాయలసీమ వాళ్ళ కష్టాన్ని గుర్తించి మా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. 800 అడుగుల్లో మాకు హక్కుగా రావాల్సినటువంటి 101 టీఎంసీలను తీసుకునే రకంగా వర్క్ చేయడం జరిగింది అధ్యక్ష. నా తెలిసి నా అంచనా ప్రకారం 70 to 80% వర్క్ కూడా కంప్లీట్ జరిగింది అధ్యక్ష. మిగతా రీజన్స్ వల్ల కోర్టుకు పోవడము దానివల్ల పనులు ఆగడము అనేది జరిగింది అధ్యక్ష. కాకపోతే మనకు కావాల్సిన హక్కుగా రావాల్సినటువంటి నీళ్లను కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వాన్ని ఆపడం అనేది చెప్పింది అధ్యక్ష. దానివల్ల రాయలసీమకు నష్టం జరుగుతోంది అధ్యక్ష. రాయలసీమ వాసి అయినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమ వాళ్లకు ఏమని సమాధానం చెప్తారు? నేను మాట్లాడడం వల్ల వచ్చేనే అడుగుతున్నాను అధ్యక్ష. రాయలసీమకు రావాల్సిన హక్కుగా రావాల్సిన వాటర్ను మీరు తెలంగాణ గవర్నమెంట్తో మీరు మీ అవసరాల కోసము మీ దానికోసం మీరు తెలంగాణ గవర్నమెంట్తో లాలూచిపడి ఆపడం అనేది న్యాయమా కాదా? తెలంగాణ గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం అనేది జరిగిందా లేదా? అక్కడి ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగిందా లేదా? రాయలసీమను మీరు ఏకంగా చేయడం మీరు రాయలసీమ వాసిగా ఉండి ఎంతవరకు ధర్మము? ఈ ప్రాజెక్టును నిలబెడతా ఉన్నారు. మీరు ఈ ప్రాజెక్టును ఎన్ని రోజుల లోపల మీరు కంప్లీట్ చేస్తారు? దీని నిధులు ఏ రకంగా చేస్తారు? నేషనల్ ఎన్జిటీలో ఉంది, ఇది నేషనల్ గ్రాంట్. దాంట్లో ఆ కోర్టుకు పోయి మీరు ఏమన్నా దాన్ని చేసే పనులు ఉన్నారా, లేకుంటే దీన్ని రాయలసీమ ద్రోహిగా మీరు నిలబడిపోతారా? మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సుబ్బారెడ్డి గారు క్లుప్తంగా. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి సాగునీరు కానీ తాగునీటికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఈరోజు రాయలసీమ పోతిరెడ్డిపాడు రేపు ఇరిగేషన్ బ్రీఫ్ గా చెప్తా సార్. బ్రీఫ్ గానే చెప్తాను. రాయలసీమ ఎత్తిపోతల ఎంత అవసరమైంది అనేది గుర్తించకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రాంతం బాగా తెలుసు అధ్యక్ష. కరువులో ఉన్నప్పుడు తాగేదానికి కూడా నీళ్లు లేక, అదేవిధంగా కడప జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతంలో చీనా చెట్లు నిమ్మ చెట్లు ఎండిపోయి ట్యాంకర్లతో నీళ్లు పోసుకొని కాపాడలేక ఆత్మహత్యలు చేసుకొని 1000 అడుగులు 1200 అడుగులు బోర్లు వేసుకొని ఇబ్బంది పడే పరిస్థితులు చూసాం అధ్యక్ష. కరువు ప్రాంతం చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు చూసాం. అవసరం ఉందని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదని